నీ ఓటు నీ హక్కే. రాజ్యాంగం కల్పించింది కదా, నీకు ఓటు హక్కు కల్పించింది. నీ ఓటు నీ హక్కే, నీ ఇష్టం అది. నీ ఇష్టం వచ్చిన వ్యక్తికి నువ్వు వేసుకో అయ్యా. అట్లా అని ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలనేది కూడా నిజమే, దేశ రక్షణ కోసం. నువ్వు అట్లా చేస్తున్నావా? నీ ఓటు అనేది నీ రక్షణ కోసం, నీతోటి వారిని రక్షించడానికి, దేశాన్ని కాపాడడానికి అది దాన్ని ఉపయోగించాలి. నువ్వు అలా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు అయ్యా. ఏదో తోక పట్టుకుంటున్నావు, కులాందో మతాందో వర్గాందో అయ్యా, ఏదో ఒక తోక పట్టుకుంటున్నావు. ఆ తోక పట్టుకుని అలాడుతూ నీ ఓటును దుర్వినియోగపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు, నీ తోటి వారిని శిక్షిస్తున్నావు, అదే ఊబిలోకి లాగేస్తున్నావు, దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నావు, దోపిడీదారుల చేతుల్లో పెడుతున్నావు. నా ఓటు నా హక్కు, నా ఓటు నా సర్వం అనుకున్నప్పుడు నీ సర్వాన్ని నువ్వేం చేస్తున్నావు రా నాయన? నీ సర్వాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ సర్వానితో నిన్ను రక్షించుకుంటున్నావా? తోటి వారిని రక్షిస్తున్నావా? దేశాన్ని రక్షిస్తున్నావా? ఓటు వేసుకునేటప్పుడు ఏది మంచి అని ఆలోచిస్తున్నావా? ఎవడు మంచివాడు అనేది ఆలోచిస్తున్నావా? లేదు కదా, తోక పట్టేసుకుంటున్నావు, కులాందో మతాందో వర్గాందో. ఇలా చేస్తే ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవటం కాదు, అది దుర్వినియోగపరుచుకోవటం అవుతుంది. నిన్ను నువ్వు శిక్షించుకోవటం, నీతోటి వారిని శిక్షించడం, దేశాన్ని సర్వనాశనం చేయటం అంతే. కనుక ఓటును సద్వినియోగపరుచుకోవటం అంటే మంచివాడికి ఓటు వేయటం, ఆ మంచి దేశభక్తి గలవాడికి, అసలు సేవాంకిత భావం గలవాడికి ఇవ్వాలి ఓటు. రాజకీయం అంటే సేవ, ఇది సేవ వ్యాపారం అయిపోయింది కదా. ఆ వ్యాపారంలో గుడ్డిలు మెల్ల ఏదో ఒకటి మంచివాడిని ఎన్నుకోండి అయ్యా. ఇక మంచివాడు అనేవాడు రాడు, ముందుకు రానివ్వరు. వాడొచ్చి నిలబడడానికి ఆస్కారం లేదు. డబ్బు కావాలి, కోటాను కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? మంచివాడు దోసుకుంటాడు. వాడు మంచి అనేవాడు డబ్బు మీద ఆశ ఉండదు, దోసుకునే ఆశ ఉండదు. వాడికి పేరాశ ఉండదు నాన్న. మూట్ల కట్టేసేసి ఇలా వచ్చేసి, లేకపోతే ఎవరన్నా కూడా తెగ నరికేసి ఇలా వచ్చేసి రాజకీయానికి మరి పాలకులం అయిపోదామని, దేశాన్ని దోసుకుందామని, జనాన్ని వాళ్ళని ఎత్తిన సంక్రాంతి టోపీలో లేకపోతే ఏ దసరా టోపీలో పెట్టేద్దామని అనుకోరు నాన్నవాళ్ళు. కనుక మంచికి ఆస్కారం లేదు. కనుక ఆ మంచులు గుడ్డిలో మెల్ల ఉన్నవాళ్ళలోనే ఒక కాస్త మంచోడికి ఓటు ఇయ్యండి అయ్యా, అది సద్వినియోగం చేసుకోవటం అవుతుంది. ఎంతకంటే చెప్పేది ఏమి లేదు. నీ ఓటు నీ హక్కే, ఓటు నీ సర్వమే. ఆ సర్వంతో నువ్వు నాశనం అయ్యి తోటి నాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చెయ్యకు.